హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ వివి క్లినిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఆమని గారితో ఉన్నాము. నమస్తే మేడం. మైసెల్ఫ్ డాక్టర్ ఆమ్ని, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ వివి క్లినిక్, వనస్థలిపురం. ఉమ్ము నీరు అంటే ఏంటి మేడం? ఉమ్ము నీరు వలన కలిగే ఉపయోగాలు ఏంటి మేడం? ఉమ్ము నీరు అనేది యాక్చువల్లీ బేబీ యొక్క యూరిన్ అనమాట. సో బేబీకి బ్లడ్ సప్లై బాగా అయ్యి కిడ్నీస్ నుంచి యూరిన్ ప్రొడక్షన్ తర్వాత ఉమ్ము నీరు అనేది పెరుగుతూ ఉంటుంది మనకి బాడీలో. ముందు నుంచి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకున్నట్టయితే ముందు కన్నా మధ్యలో ఎక్కువగా ఉండింది ఉమ్ము నీరు. అండ్ లాస్ట్కి వచ్చే కొద్ది బేబీ ఎదిగే కొద్దీ స్పేస్ సరిపోతుంది కదా మనకి, ఉమ్ము నీరు అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. అండ్ ఉమ్ము నీరు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే బేబీ అనేది మంచిగా ఫ్రీగా ఫ్లోట్ అవ్వచ్చు. అండ్ దాని ఒక ఆర్గన్స్ మంచిగా స్విమ్ చేయొచ్చు అనమాట లోపల. అండ్ ఒక ఆర్గన్ కి ఇంకో ఆర్గన్ ప్రెస్ అవ్వదు, ఆర్గన్ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే లంగ్స్ మెచ్యూరిటీ, ఉమ్ము నీరు ఏం చేస్తుంది, బేబీ పన్స్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత లోపల స్విమ్ చేస్తున్నప్పుడు మంచిగా మింగేస్తుంది. అవి లంగ్స్ డెవలప్మెంట్ కి, మిగతా ఆర్గన్స్ డెవలప్మెంట్ కి అనేది ఉపయోగపడుతుంది అనమాట. అలాగే డెలివరీ టైంలో ఉమ్ము నీరు మంచిగా ఉన్నట్టుగా అయితే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఉమ్ము నీరు ఎందుకు పడిపోతుంది మేడం? కొంతమందికి నెలలు నిండక ముందుకే కొంతమందికి తొందరగా పడిపోతుంది, కొంతమందికి పెయిన్స్ రాకముందుకే ఉమ్ము నీరు అనేది పడిపోతూ ఉంటుంది. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి వాళ్ళకి ఆల్రెడీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉండడము, వెజినల్ ఇన్ఫెక్షన్స్ ఉండడము వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ ఇన్ఫెక్షన్ అనేది పైనకు కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఆ మెంబ్రెయిన్స్ ఏదైతే ఉమ్ము నీరు సంచి మెంబ్రెయిన్స్ అయితే ఉన్నాయో వాటికి కూడా ఇన్ఫెక్షన్ చేరి అది పగిలే అవకాశం ఈజీగా ఉంటుంది. అది ఒక రీజన్ అవుతే, ఇంకోటి కొంతమందికి తెలియకుండానే అంటే సర్విక్స్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ అంటామంట. దాని లెంత్ ఒకటి చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే నొప్పులు రాకముందుకే అది డైలేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొంతమంది 6 months అలాగని నొప్పులు రాకముందుకే డైలేట్ అయిపోయి ఆ ఉమ్ము నీరు సంచి పగిలిపోయి ఉమ్ము నీరు అనేది బయటకి వచ్చేసి తొందరగా అబార్షన్స్ అవ్వడము, ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. గర్భవతులకు ఉమ్మ నీరు ఎంత ఉంటే మంచిది? ఇప్పుడు నార్మల్ రేంజ్ వచ్చి చాలా మంది 8 to 25 centimeters అని అంటూ ఉంటారు. 8 centimeters కన్నా తక్కువగా ఉంటే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అనమాట. అలాగే ఒక టర్మ్ వచ్చేసరికి అంటే 9 monthsకి వచ్చేసరికి నిజానికి 25 centimeters అన్నా కూడా 20 centimeters కన్నా ఎక్కువగా ఉన్నా మనకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్ము నీరు అనేది ఎక్కువగా ఉన్నట్టు అర్థం అనమాట. సో అప్పుడు బేబీ ప్రాపర్ పొజిషన్ ఉండకపోవడము, సైడ్ అంటే తిరిగిపోయి ఉండడము, బ్రీచ్ అనేది కిందికి ఉండడము, లేకుంటే సైడ్కి ఉండడం, హెడ్ అనేది సైడ్కి ఉండడం, అట్లాంటివి ప్రమాదాలు ఎక్కువ ఉమ్ము నీరు ఎక్కువగా ఉన్నా జరుగుతుంది. తక్కువగా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఉమ్ము నీరు లీక్ అవుతుందని ఎలా గుర్తించాలి మేడం? చాలా మంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చేటప్పుడు ఉమ్ము నీరు లీక్ అవుతుందని చెప్పరు, కానీ వాళ్ళు ఏం చెప్తారంటే యూరిన్ అనేది ఆగట్లేదు మేడం, కంటిన్యూస్ గా యూరిన్ పోతూనే ఉంది మార్నింగ్ నుంచి అని చెప్తూ ఉంటారు. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ సింటమ్ అనమాట. అది యాక్చువల్లీ యూరిన్ కాదు, ఉమ్ము నీరు పోతూ ఉంటుంది అనమాట వాళ్ళకి. ఇప్పుడు యూరిన్ అనుకోండి, అది లీక్ అవుతున్న కొద్దీ మనం స్టాప్ చేస్తే ఆగిపోతుంది యూరిన్ అనేది. కానీ ఉమ్ము నీరు అనేది మనం స్టాప్ చేసినా ఆగదు, మనం నిల్చున్నా కూర్చున్నా ఏం చేసినా ఉమ్ము నీరు అనేది లీక్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా మనం గుర్తించవచ్చు ఒక థింగ్. ఉమ్మ నీరు ఎంత ఉంటే బిడ్డకి ప్రమాదం ఉండదు మేడం? ఉమ్ము నీరు అనేది గ్రేటర్ దెన్ 8 centimeters ఉంటే బిడ్డకి ప్రమాదం తక్కువగా ఉంటుంది అనమాట. ఉమ్ము నీరు అనేది ఒక 5 centimeters ఉన్నా కూడా పెద్ద ప్రమాదం ఏముండదు. కాకపోతే మనం నార్మల్ డెలివరీకి ట్రై చేసినప్పుడు అది సక్సెస్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఉమ్ము నీరు తగ్గే కొద్దీ ఏమవుతుందంటే బేబీ అనేది ఒత్తిడికి గురి అవుతూ ఉంటుంది. సో తొందరగా డెలివరీస్ అవ్వడము ఉమ్ము నీరు తక్కువగా ఉంటాయి. అండ్ అలాగే బేబీ లోపల చనిపోయే ప్రమాదాలు ఇట్లాంటివి ఉంటుండొచ్చు. సో ఉమ్ము నీరు అనేది ఒక 8 centimeters కన్నా ఎక్కువగా ఉంటే మంచిది. ఉమ్ము నీరు అనేది ఎంత శాతం ఉండాలి? శాతం అంటూ పర్టికులర్ గా ఏం ఉండదు, ఒక 8 centimeters ఎబో ఉండాలి. అండ్ 8 to 10 centimeters 9 నెలలు నిండాక ఒక 36-37 weeks వచ్చాక 8 to 10 centimeters ఉన్నట్టుగా అయితే బెస్ట్ అనమాట, మంచిది. అండ్ అలాగే ఇప్పుడు అలా అని మనకి 30 weeks ఉన్నప్పుడే 8 to 10 centimeters ఉంటే మంచిదా అంటే అలా కాదు. సో ఇది డిపెండ్స్ అపాన్ ద ఏ పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉంది. ఒక 30 weeks ఉన్నప్పుడు మినిమం ఒక 12 to 15 centimeters ఉంటే మంచిది అలా. సో మనము జెస్టేషన్ ఏజ్ ప్రకారం ఉమ్ము నీరు ఎంత ఉండేది ఫిక్స్ అవుతాం. ఇప్పుడు ఒక 20 weeks ఉందనుకోండి, 20 weeks ఉన్నప్పుడు వాళ్ళకి యూజువల్లీ 15 to 16 centimeters 18 centimeters ఉంటే నార్మల్. అలా పీరియడ్ ఆఫ్ జెస్టేషన్ పెరిగే కొద్దీ ఉమ్ము నీరు అనేది తగ్గుతూ ఉంటుంది, బేబీ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఉమ్ము నీరుని బట్టి పుట్టబోయే బిడ్డ ఆడ మగ అనేది తెలుసుకోవచ్చా మేడం? అలా కష్టం అండి. ఉమ్ము నీరు ఒక మెజర్మెంట్ ని బట్టి ఆడ మగ అని మనం ఏం చెప్పలేము, అందరికీ సేమ్ ఉండిద్ది, అలా ఏముండదు. మెజర్మెంట్ ని బట్టి మనం అయితే చెప్పలేము ఇది ఆడ మగ అని. థ్యాంక్ యూ మేడం. ఉమ్ము నీరు సమస్యల గురించి మాకు వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. మీకు ఇంకా ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ పర్సనలీ కాంటాక్ట్ మీ అండ్ వివి క్లినిక్, వనస్థలిపురం. అండ్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా మీరు అడగవచ్చు. అండ్ మా పర్సనల్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి కూడా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో. Please like, share and subscribe Shravana Health Tips.